హలో వెల్కమ్ టు జాబ్స్ లైబ్రరీ తెలుగు యూట్యూబ్ ఛానల్. సో ప్రత్యేకంగా గవర్నమెంట్ ప్రైవేట్ జాబ్ అప్డేట్స్ అందించడం కోసం ఈ ఛానల్ అయితే కొత్తగా క్రియేట్ చేయడం అయితే జరిగింది. కాబట్టి అందరూ కూడా తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తారని అయితే ఆశిస్తున్నాను. మనకి వైజాగ్ స్టీల్ ప్లాంట్. సో వైజాగ్ స్టీల్ ప్లాంట్ గురించి తెలియని వాళ్ళు బహుశా ఎవరో ఉండరేమో. సో ఈ వైజాగ్ స్టీల్ ప్లాంట్లో 319 అప్రాన్షిప్ ఖాళీలకైతే ఒక నోటిఫికేషన్ అయితే విడుదలవ్వడం అయితే జరిగింది. నోటిఫికేషన్ డీటెయిల్స్ ఒకసారి చూసినట్లయితే ఇవి జాబ్స్ కాదు, అప్రాన్షిప్ వేకెన్సీస్ అనేవి. సో అప్రాన్షిప్ అంటే ఏంటి అంటే మనకి నోటిఫికేషన్గా మనకి ఎవరైతే అప్లై చేసి సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకి ఒక 1 ఇయర్ పాటు ట్రైనింగ్ ఇస్తూ మనకి వర్క్ అనేది అయితే చేయించడం జరుగుతుంది. సో దాన్ని బట్టి వాళ్ళకి వర్క్ అనేది ఎలా చేయాలని చెప్పి ఒక అవగాహన అయితే వస్తుంది. సో వాళ్ళు ఈజీగా వర్క్ అనేది అయితే చేయగలుగుతారు. ఆ 1 ఇయర్ తర్వాత వాళ్ళకి ఒక సర్టిఫికేట్ అనేది ఇచ్చి అయితే వాళ్ళని పంపించేయడం అయితే జరుగుతుంది. వాళ్ళకి ఎటువంటి జాబ్ అనేది కూడా ఇవ్వరు. మరి ఎందుకు ఈ అప్రెంటిస్‌షిప్ అప్లై చేయడం వల్ల ఉపయోగం ఏంటి అంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్ రైల్వే ఎస్టాబ్లిష్మెంట్లో మనకి ఇలాగే నోటిఫికేషన్స్ విడుదలవుతూ ఉంటే ఆ రైల్వేలో ఈ విధంగా మీరు అప్రెంటిస్‌షిప్ కంప్లీట్ చేస్తే కనుక మనకి రైల్వే నుండి వచ్చే గ్రూప్ డి లాంటి నోటిఫికేషన్లో మీకు రిజర్వేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. నార్మల్ క్యాండిడేట్కి మనకి వచ్చే మార్కుల కన్నా మీకు తక్కువ మార్కులకే మనకి ఉద్యోగం అయితే వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఓకే, మీకు స్పెషల్గా రిజర్వేషన్ అనేది అయితే ఇస్తారు. అలాగే మనకి ఇటువంటి సంస్థల్లో కూడా అప్రెంటిస్‌షిప్ చేసినప్పుడు కొన్ని రకాల నోటిఫికేషన్లు అయితే మీకు రిజర్వేషన్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ వైజాగ్ స్టీల్ ప్లాంట్లోనో నెక్స్ట్ మనకి ఏదైనా నోటిఫికేషన్ విడుదలైతే ఈ విధంగా అప్రెంటిస్‌షిప్ చేసిన వాళ్ళకైతే మనకి కొంత రిజర్వేషన్ అయితే ఇస్తారు. కాబట్టి అటువంటి వాటి వల్ల అయితే మనకి ఉపయోగం అయితే ఉంటుంది. కాబట్టి మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక మనకి అప్లై చేసుకోవాలనుకుంటే కనుక ఒకసారి నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనకి ట్రేడ్ అప్రెంటిస్‌షిప్ ఓకే 319 అప్రెంటిస్‌షిప్స్ అయితే ఉండడం జరిగింది. దీంట్లో మనకి ఫిట్టర్ 80, టర్నర్ 10, మెకానిస్ట్ 14, వెల్డర్ గ్యాస్ అండ్ ఎలక్ట్రిక్ 40, మెకానిక్ టూల్ మెయింటెనెన్స్ మనకి ఎంఎంటీఎం 20, ఎలక్ట్రీషియన్ వచ్చేసరికి 65, కార్పెంటర్ 20, మెకానిక్ రిప్రజెంటేషన్ అండ్ ఎయిర్ కండిషనింగ్ ఆర్ అండ్ ఏసీ వచ్చేసరికి 10, మెకానికల్ డీజిల్ 30, కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్ వచ్చేసరికి కోపా వచ్చేసరికి 30 టోటల్గా 319 వేకెన్సీస్ అయితే ఉండడం జరిగింది. మనకి కేటగిరీ వైజ్గా అన్రిజర్వ్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ అన్ని కేటగిరీలోనూ కూడా వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో మనకి 1 ఇయర్ పాటుగా ఇది ఉద్యోగం కాదు కదా, కాబట్టి సాలరీ ఉండదు. కానీ మీకు ఎవ్రీ మంత్ కూడా కొంత మనకి ఖర్చుల కోసం స్టైఫండ్ అనేది అయితే ప్రొవైడ్ చేస్తారు. మనకి కొన్ని వాటికైతే 8,050 రూపాయలు, కొన్ని వాటికి 7,700 రూపాయలు మీకు ప్రతి నెల కూడా స్టైఫండ్ అయితే 1 ఇయర్ పాటుగా మీకు అందించడం అయితే జరుగుతుంది. ఓకే, దీనికి మీకు అప్లై చేసుకోవడానికి మినిమం 18 సంవత్సరాలు, మ్యాక్సిమం 25 సంవత్సరాలు 1/4/2022 నాటికైతే మీకు ఏజ్ అయితే ఉండాలి. క్వాలిఫికేషన్ వచ్చేసరికి ఐటీఐ పాస్ విత్ ఎన్సీవీటీ సర్టిఫికేషన్ ఇన్ కన్సర్న్ ట్రేడ్. ఓకే, మీరు ఐటీఐ పాస్ అయ్యి ఉండాలి. అలాగే ఎన్సీవీటీ సర్టిఫికేట్ అనేది కన్సర్న్ ట్రేడ్ అంటే మనకి ఇక్కడ రకరకాల ఉద్యోగాలు ఉన్నాయి కదా, మీరు ఏ ట్రేడ్కి అప్లై చేయాలనుకుంటే ఆ ట్రేడ్ రిలేటెడ్గా మీకు ఎన్సీవీటీ సర్టిఫికేట్ అనేది అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. ఓకే, సో వాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. అలాగే ఏజ్ విషయానికి వస్తే ఎస్సీ ఎస్టీకి మనకి 30 సంవత్సరాల దాకా కూడా మనకి అప్లై చేసుకోవచ్చు. ఓబీసీ వాళ్ళు 28 సంవత్సరాల దాకా కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. పీడబ్ల్యూ వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక వాళ్ళకి మనకి 35 దాకా మనకి అప్రైజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. పీడబ్ల్యూ వాళ్ళకి 13 వేకెన్సీస్ని అయితే మనకి కేటాయించడం అయితే జరిగింది. ఓకే, ఈ ట్రేడ్ అప్రెంటిస్‌షిప్ అనేది అయితే 1 ఇయర్ అయితే ఉంటుంది. స్టైఫండ్ అనేది ఇస్తారని చెప్పుకున్నాం కదా. ఇది అప్లై చేయాలంటే మీకు ఎవరైతే అన్రిజర్వ్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ ఉంటారో వాళ్ళు ₹200 ప్లస్ జీఎస్టీ 18%. అలాగే మనకి ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూ క్యాండిడేట్స్కి ₹100 ప్లస్ జీఎస్టీ 18% అయితే మనకి ఫీజు అనేది అయితే అప్లై చేయడానికి అయితే పే చేయాల్సి అయితే ఉంటుంది. మీకు దీనికి ఎగ్జామ్ పెట్టి దాని ద్వారా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ద్వారా సెలక్షన్ అయితే చేయడం జరుగుతుంది. 120 మినిట్స్కి 2 అవర్ డ్యూరేషన్కి మనకి ఎగ్జామినేషన్ యాప్టిట్యూడ్ అలాగే టెక్నికల్ సెగ్మెంట్స్ మీద ఎంసీక్యూ ఫార్మేట్లో మనకి ఈ ఎగ్జామ్ అయితే నిర్వహిస్తారు. సో మనకి నెక్స్ట్ దేర్ షల్ బి 150 క్వశ్చన్స్ ఇన్ ద టెస్ట్ అండ్ టోటల్ మార్క్స్ విల్ బి 150. ప్రతి క్వశ్చన్కి 1 మార్క్ ఉంటుంది. నో నెగిటివ్ మార్కింగ్ అనేది అయితే ఉండదు. ఇందులో సెగ్మెంట్ 1లో యాప్టిట్యూడ్ 75 ప్రశ్నలు ఉంటాయి. దీంట్లో జనరల్ నాలెడ్జ్, వర్కింగ్ ఇంగ్లీష్ అండ్ జనరల్ యాప్టిట్యూడ్, అథమెటిక్ రీజనింగ్, డేటా ఇంటర్ప్రిటేషన్ మీద ప్రశ్నలు అడుగుతారు. సెగ్మెంట్ 2 టెక్నికల్లో 75 ప్రశ్నలు ఉంటాయి. యాజ్ పర్ ద ట్రేడ్ అంటే మీరు ఫిట్టర్ ట్రేడ్ అయితే ఫిట్టర్ రిలేటెడ్ ఐటీఐ సిలబస్ ఉంటుంది కదా, దాన్ని బేస్ చేసుకుని అయితే ప్రశ్నలు అయితే అడగడం జరుగుతుంది. అలాగే క్వశ్చన్ పేపర్ వచ్చేసరికి ఇంగ్లీష్ మరియు తెలుగు లాంగ్వేజ్లో కూడా మీకైతే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఓకే, ఎగ్జామినేషన్ సెంటర్ వచ్చేసరికి కేవలం వైజాగ్లో మాత్రమే ఎగ్జామ్ అనేది అయితే నిర్వహిస్తామని అయితే చెప్పడం అయితే జరిగింది. మనకి ఇది అప్లై చేసుకునే ముందు ఫస్ట్ మీరు అప్రెంటిస్‌షిప్ వెబ్సైట్ అయితే ఉంటుంది. అఫీషియల్ వెబ్సైట్ ఆఫ్ ఎన్ఎస్డిసి అనే వెబ్సైట్ ఉంటుంది గవర్నమెంట్ ఆఫ్ ఇండియాది. ఈ వెబ్సైట్లోకి వెళ్ళి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు రిజిస్ట్రేషన్ చేసుకోకపోతే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మీరు మళ్ళీ వైజాగ్ స్టీల్ ప్లాంట్ వెబ్సైట్కి వచ్చి అయితే మీరు అప్లై అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. మీకు లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుండి అయితే మీరైతే చెక్ చేసుకోవచ్చు. వైజాగ్ స్టీల్ ప్లాంట్కి సంబంధించి ఇక్కడ కింద స్క్రోల్ చేస్తే మనకి ఇక్కడ రైట్ సైడ్ వచ్చేసరికి ఇక్కడ మనకి నోటిఫికేషన్ అప్డేట్ అయితే చూడొచ్చు, మనకి కనబడుతుంది. ఓకే ఓకే
నో ఎంగేజ్మెంట్ ఆఫ్ ట్రేడ్ అప్రెంటిస్‌షిప్ అండర్ ది అప్రెంటిస్‌షిప్ యాక్ట్ 1961 ఎట్ RINL అని ఉంది కదా! ఇక్కడ క్లిక్ హియర్ టు అప్లై అని ఉంది. దీని మీద క్లిక్ చేసి మీరైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి అప్రెంటిస్‌షిప్ యాప్‌లో రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత ఇక్కడికొచ్చి క్లిక్ హియర్ టు అప్లై ఆన్‌లైన్ అని క్లిక్ చేసి అయితే మీరైతే అప్లై చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ అనేది మనకి ఆగస్టు 2వ తారీఖున వచ్చింది. సో మనకి లాస్ట్ డేట్ వచ్చేసరికి ఆగస్టు 18 లోపల మనం అప్లై చేయాలి. ఎగ్జామ్ వచ్చేసరికి సెప్టెంబర్ 4వ తారీఖు అయితే మనకి టెంటివ్‌గా ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. మీకు ఈ నోటిఫికేషన్ లింక్ అనేది వెబ్సైట్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడ మీరు క్లియర్గా మొత్తం నోటిఫికేషన్ మీరు కూడా క్లియర్గా ఒకసారి చదువుకున్న తర్వాత ఎవరికైనా మనకి ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఫుల్గా చెక్ చేసుకుని, ఎందుకంటే మీకు ఆల్రెడీ మనకి వేరే చోట అప్రెంటిస్‌షిప్ చేసినా లేదా 1 ఇయర్ పాటు మీరు ఏదైనా జాబ్ చేస్తున్నా సరే మీకైతే ఎలిజిబిలిటీ అయితే ఉండదు. ఇక్కడ నోట్ అని చెప్పి ఇచ్చారు చూడండి. మీరు అదర్ అప్రెంటిస్‌షిప్ చేసినా ఎర్లియర్గా గతంలో లేదా మీరు ఒక 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ ఆల్రెడీ ఏదైనా జాబ్లో ఉన్నా సరే మీకు అప్లై చేసుకోవడానికి అయితే ఎలిజిబిలిటీ అయితే ఉండదు. సో ఇదైతే గమనించండి. కాబట్టి ఇవన్నీ కూడా చూసుకొని పర్ఫెక్ట్గా మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే అప్లై చేయాలి అనుకుంటే కనుక ఓకే ప్రాపర్గా తెలుసుకున్న తర్వాత మీరు మాత్రం అప్లై అయితే చేయండి. మిస్టేక్స్ చేయకుండా తొందరపడి అయితే అప్లై అయితే చేయకండి. ఓకే, సో మనకి ఇలాంటి జాబ్ అప్డేట్స్ కానీ మనకి మిస్ అవ్వకుండా గవర్నమెంట్ ప్రైవేట్ జాబ్ అప్డేట్స్ మీరు పొందాలి అనుకుంటే తప్పకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. అలాగే టెలిగ్రామ్ కూడా ఉంది. సో టెలిగ్రామ్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. అందులో కూడా మీరు ఫాలో అవుతూ ఉంటే మనకి ఎటువంటి అప్డేట్స్ కూడా మిస్ అవ్వకుండా అయితే ఉంటారు. ఓకే, థ్యాంక్ యూ.